ధురంధర్ 14 అవార్డులు ఈ మూవీకి వచ్చిందంటే పోరగాళ్ళ మజాకా. ధురంధర్ అనేది నిజంగా చెప్పాలనంటే ఒక కల్చరల్ డెటోనేషన్ అని అంటున్నారు. పాకిస్తాన్ కా భవిష్య హిందుస్థాన్ డిసైడ్ కరే, గాయల్ హూ ఇసీలియేతో ఘాతక్ హూ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ సినిమాల కేవలం పైసలు సంపాదించలే, భారతావనిల జాతీయవాదుల మైండ్ స్పేస్ సంపాదించింది ఫ్రెండ్స్. అది ఎవడెవడైతే ఈ సినిమాని క్రిటిసైజ్ చేసిండో వాడందరికీ అలా నోట్లో మన్ను పడ్డదా లేదా? యావత్ బాలీవుడ్ ధురంధర్కి సరెండర్ అయిందా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. హంజా ద స్ట్రాటజిక్ బీస్ట్ ఈ మూవీలో వైలెన్స్ అనేది ర్యాండమ్ కాదు, అండ్ ఇట్ వాజ్ అ బ్లడీ మెసేజ్ టు ది ఎనిమీ. పాకిస్తాన్కి వెన్నుల వణుకు పుట్టించే ఒక కంట్రోల్ ఫియర్. ఆరే 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 అని చెప్పి ఇట్లా లేవంగానే రపక్మని లేస్తాయి ఇట్లా గూస్ బంప్స్. బాలీవుడ్ సిలిండర్ని పేల్చిందా లేదా ఇది సినిమా? నాకు తెలుసు ఖాన్ మార్కెట్కి బాగా కాలిపిచ్చింది ఇది. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఈ మూవీ ఏందో మీ అందరికీ తెలుసు. ధురంధర్ 2 ద రివెంజ్ అని చెప్పి మనం అందరం మాట్లాడుకున్నాం. దీని మీద ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. వెనకటికి సినిమాని బాయ్కాట్ అని అన్నారు, అసలు పనికిరాని సినిమా అని అన్నారు, ఈ సినిమాని చూడొద్దురా అని అన్నారు. కాకపోతే ఇవాళ సినిమా సూపరో అని మాట్లాడుతున్నాం. చేతక్ అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఇక్కడ తీసుకొని చూస్తే, చేతక్ అవార్డ్స్కి ఇట్లా తీసుకొని చూస్తే మనము 14 అవార్డులు ఈ మూవీకి వచ్చిందంటే పోరగాళ్ళ మజాకా, లేదా నామినేషన్ అయింది 14 అవార్డులు అంటే పోరగాళ్ళ మజాకా. నేను కంప్లీట్గా అవార్డు ఫంక్షన్ అయితే చూడలే, కానీ నిన్న పేపర్లలో చదువుతుంటే నిజంగా కన్నుల పండుగ. ధురంధర్ అనేది నిజంగా చెప్పాలనంటే ఒక కల్చరల్ డెటోనేషన్ అని అంటున్నాను. ఎస్, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ కాల్డ్ కల్చరల్ డెటోనేషన్. ఒక మ్యాసివ్ బజ్ అయింది, వైరల్ ట్రైలర్, నేషన్ వైడ్ డిస్కషన్స్. ట్రైలరే అసలు పత్కులాగా ఉన్న ట్రైలరే, దాని మీదనే ఒక పెద్ద చర్చ. పాకిస్తాన్ కా భవిష్య హిందుస్థాన్ డిసైడ్ కరే, ఇదొక్క డైలాగ్ సరిపోలేదా మనందరికీ చూడడానికి? ఇది కేవలం నిజంగా చెప్పాలనంటే ఒక ఫిలిం రిలీజ్ కాదు, ఒక కల్చరల్ డెటోనేషన్ అయింది. ఒక ఫోర్స్డ్ అటెన్షన్ తీసుకొచ్చింది కంప్లీట్గా భారత్లో. యావత్ భారతావనిలో ఒక డిబేట్ తీసుకొచ్చింది. ఏ పబ్లిక్ కూడా చిన్న నుంచి పెద్ద దాకా అందరూ కూడా ఈ సినిమాను ఇగ్నోర్ చేయనికే ఎవరికి మనసు ఒప్పలే. ఇది ఒక సినిమా కాదు ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలనంటే ఒక సినిమా ఇండస్ట్రీలోనే షాక్ వేవ్. ఇది చేసిన స్కేల్ ఆఫ్ ఇంపాక్ట్ అగర్ కూడా మనం చూస్తే, దీని ట్రేడ్ రిపోర్ట్స్ వగర్ మనం చూస్తే, బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ మనం చూస్తే, ధురంధర్ 2 అనేది ఆల్మోస్ట్ గ్లోబల్గా 1235 crore ఆల్రెడీ వచ్చేసింది. 1700 crore వైపు ఇంకా పైగా 2000 కోట్ల వైపు మార్చి చేస్తున్నది అని చెప్పి చెప్తారు. ఇది ఒక ఓపెనింగ్ హైప్ కాదు, ఇది సస్టైన్డ్ డామినేషన్. అందుకని నేను దీన్ని డెటనేషన్ అని అన్నా. ఒక వీకెండ్ అయిందంటే సినిమా ఫేడ్ అయిపోతుంది బ్రదర్. కాకపోతే దీన్ని సస్టైన్ చేస్తున్నారు ప్రతి ఒక్కడు బ్రాండ్ అంబాసిడర్ అయ్యి. ధురంధర్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ నంబర్స్, ఇట్ ఈస్ బియాండ్ నంబర్స్. నువ్వు సోషల్ మీడియాలో తీసుకో, డిబేట్లు నడుస్తున్నాయి, బ్రేక్ డౌన్ నువ్వు వీడియో తీసుకో, గాయల్ హూ ఇసీలియేతో ఘాతక్ హూ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ సినిమాల కేవలం పైసలు సంపాదించలే, భారతావనిల జాతీయవాదుల మైండ్ స్పేస్ సంపాదించింది ఫ్రెండ్స్. ఇది కేవలం ఎవడో ఒకడు చూడలే, దీన్ని డీకోడ్ చేసిండ్రు, మనసుంటోళ్ళు డిబేట్ చేసిండ్రు, డిఫెండ్ చేసిండ్రు యావత్ భారతావనిల ప్రపంచంలో. కేవలం వేరే సినిమాలు టికెట్లు అమ్ముతారు. ఈ సినిమా నిజంగా చెప్పాలనంటే ఒక కుతూహలాన్ని నమ్మింది, క్యూరియాసిటీ నమ్మింది. అవార్డ్స్ కార్డుకి వస్తే కుతూహలం అని చెప్పి మాట్లాడినప్పుడు, క్యూరియాసిటీ అని చెప్పి మాట్లాడినప్పుడు, హౌ డూ యూ మెజర్ దిస్ క్యూరియాసిటీ అని చెప్పి నువ్వు క్వశ్చన్ వేసుకుంటే, ఈ షాక్ వేవ్ అనేది అవార్డుల రూపంలో మన అందరికీ కనిపించింది. చేతక్ స్క్రీన్ అవార్డ్స్లో 14 అవార్డులు ధురంధర్ కైవసం చేసుకుందానంటే ఇది పోరగాళ్ళ మజాకా. ఎవడెవడైతే ఈ సినిమాని క్రిటిసైజ్ చేసిండో వాడందరికీ అలా నోట్లో మన్ను పడ్డదా లేదా? మీ నోట్లలో మన్నువడా అని చెప్పి చేతక్ స్క్రీనింగ్ అవార్డ్స్ 14 అవార్డులు వచ్చినాయనంటే మళ్ళీ ఇది కేవలం ఒక నంబరా, లేకపోతే అప్రిసియేషనా, లేదా యావత్ బాలీవుడ్ ధురంధర్కి సరెండర్ అయిందా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. అసలు ఈ సినిమా వేస్ట్, చూడొద్దు అని అన్నోళ్ళు ఇవాళ సూపర్ అని మాట్లాడుతున్నారు. నరేటివ్ కాంప్లెక్సిటీ అగర్ మనం తీసుకుంటే ఇంట్లో కేవలం రణ్వీర్ సింగ్ డామినేషనే మనకు కనబడదు. మొత్తం క్యారెక్టర్ అబ్సల్యూట్గా మల్టీ క్యారెక్టర్లు కనబడతారు కంప్లీట్గా. ఆ ట్రైలరే పిచ్చెక్కిపోతుంది కరెక్ట్గా చెప్తే. ఒక లీనియర్ స్టోరీ టెల్లింగ్ కాదు ఇది. అతుకులో పతుకుకు వచ్చిన చాప్టర్ల రూపంలో మనకు ప్రయత్నం చేసిన చూపించిన లేయర్డ్ అని చెప్పిన ఇది క్రైము, ఇది పాలిటిక్సు, ఇంటెలిజెన్సు అని అంటే ఇది బిట్రేయలు అని చెప్పి పెడితే, నువ్వు క్రైమ్ తీసుకున్నా, పాలిటిక్స్ తీసుకున్నా, ఇంటెలిజెన్స్ తీసుకున్నా, బిట్రేయల్ తీసుకున్నా, కంప్లీట్గా ఇవన్నిటిని తీసుకొని వచ్చి ఒక పవర్ ప్యాకేజ్ సినర్జీ ఉండే. ఇది కేవలం స్టోరీ కాదు ఫ్రెండ్స్, ఇది సిస్టమ్, కంప్లీట్గా ఒక సిస్టమ్. అండ్ లెట్ మీ నాట్
ఈ వర్డ్ మర్చిపోయినానంటే చాలా నాకు బాధేస్తుంది. ఈ క్యారెక్టర్ని మనం మర్చిపోలేము. ఏ క్యారెక్టరు? హంజా, ద స్ట్రాటజిక్ బీస్ట్. ఈ మూవీలో ఈ ఆర్క్ ప్రోగ్రెషన్ తీసుకో, నువ్వు క్యారెక్టర్ది బిట్రేయల్ సీక్వెన్సెస్ తీసుకో. హంజా కేవలం ఒక హీరో కాదు, ఒక స్ట్రాటజిస్టు కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఎమోషన్స్ని మ్యానిపులేషన్ చేసే ఒక దురంధరుడు, ఒక పవర్ని కైవసం చేసుకునే భారత్ యొక్క ప్రతిభను చూపించే దురంధరుడు. రిలేషన్షిప్, చెస్ బోర్డులలో రిలేషన్షిప్స్ అంటాం చూడు, ఒక రిలేషన్షిప్ ఆఫ్ ఎ చెస్ బోర్డ్ అని చెప్పి మాట్లాడతాం చూడు, ఇది కేవలం ఒక మజిల్ పవర్ కాదు. దురంధర్ మూవీ అని అనేది భారత యొక్క మైండ్ పవర్ ప్రపంచానికి పరిచయం చేసింది. బికాస్ భగవద్గీతతో మొదలైన నా దురంధర్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని చెప్పి మాట్లాడింది. చాలామంది మాట్లాడతారు ఇది ఒక బిట్రేయల్ ఎకానమీ అని మాట్లాడతారు. ఉజైర్ కిలింగ్ పప్పు, షిఫ్టింగ్ అలయన్సెస్ ఎక్సెట్రా హ్యాస్ బీన్ ఫినామినల్ ఇన్ దిస్ మూవీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే దురంధర్ కేవలం టెంపరీయే. ఇక్కడ లాయాలిటీ అని అనేది, నమ్మకం అని అనేది కేవలం కరెన్సీయే. అరే బాస్, బిట్రేయల్ అంటారు చూడు, ధోకా అనేది ఇట ట్రాంజాక్షన్. పాకిస్తాన్ अब तक धोखा करते हुए आया था और हमने उसे धोखा से उसके ठिकाने पे बिठाया అని అనేది ఇలా దురంధర్ సినిమా. ఇలా ఫ్యాక్ట్ మీరు అర్థం చేసుకుంటే దురంధర్ టెంపరీ. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, నమ్మకం లాయల్టీ అని అంటాం కదా, దట్ వాజ్ ఎ కరెన్సీ అండ్ బిట్రేయల్ వాజ్ బ్లడీ ఎ ట్రాంజాక్షన్ इन द एंटायर मूवी. धोखा से किस तरीके से पाकिस्तान हमें छेड़ा था, उसी धोखा से हमने पाकिस्तान में कैसा घुस के छेड़ के आए అని అనేది సినిమా. ట్రస్ట్ అని అనేది, నమ్మకం అని అనేది ఈ రోజులల్లా ఈ దేశంతో సూసైడల్ అటెంప్ట్ లాంటిది. సంజోతా పాకిస్తాన్ సే కభీ హో నహీ సక్తా అననే ఒక మెసేజ్ ఇచ్చిన సినిమా దురంధర్. 14 సినిమా అవార్డులు తీసుకుంటుందని అంటే మజాక. వాయిలెన్స్ ఉన్నదని చెప్పి చాలామంది మాట్లాడారు ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాలో వాయిలెన్స్ ఉంది, బట్ ఆ వాయిలెన్స్కి ఒక పర్పస్ ఉంది, ఒక టార్చర్ ఛాంబర్ ఉంది అని చెప్పి మాట్లాడారు. పబ్లిక్ కిల్లింగ్స్ అవుతున్నాయి, బ్లాస్ట్లు అవుతున్నాయి, ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడినారు. వాయిలెన్స్ అనేది ర్యాండమ్ కాదు, అండ్ ఇట్ వాజ్ అ బ్లడీ మెసేజ్ టు ది ఎనిమీ, టు ది నేబర్. నువ్వు గిట్లా భారత్తో నాటకాలు ఆడితే నిన్ను ఎంత ఘాతక్గా సూప్తాం బిడ్డా అని చెప్పి పాకిస్తాన్కి వెన్నుల వణుకు పుట్టించే ఒక కంట్రోల్ ఫియర్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే భారత్ యొక్క డామినెన్స్ కనిపించింది మీకు ఇక్కడ. అండ్ పాకిస్తాన్ जो भाषा में समझती है ना, उसी भाषा में उसको समझाना पड़ेगा అనన్న ఒక మొగోడి మాటలు నాకు గుర్తొస్తాయి. ఇక్కడ వైలెన్స్ అనేది నిజంగా చెప్పాలనంటే భాషరా, భారత్ యొక్క భాష. పొలిటికల్ క్రిమినల్ నెక్సెస్ అని మాట్లాడతారు, రైజ్ ఆఫ్ ఎ గ్యాంగ్స్టర్ అని చెప్పి మాట్లాడతారు, ఎమ్మెల్యే ఎంపీ స్ట్రక్చర్ కూడా మాట్లాడతారు. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫిలిం అనేది ఒక సిస్టమ్ని ఎక్స్పోజ్ చేస్తుంది, ఒక సర్వైవల్ టాక్టిక్స్ని ఎక్స్పోజ్ చేస్తుంది. ఎవడు ఎట్లా సర్వైవ్ అవుతున్నాడు అని అంటే రాజనీతి వల్ల ఏ సర్వైవల్ ఎట్లయితుందో మీరు మొత్తం చేస్తారు. అంటే గ్యాంగ్స్టర్స్ అగర్ మనం ప్రిసైజ్లీ ఈ బ్రిగేడ్కి, సెక్యులర్ వాదులకు, ఈ జల్తావా బర్నాల్ వాదులకు అగర్ మనం సపోర్ట్ ఇచ్చి మాట్లాడాలంటే గ్యాంగ్స్టర్స్ అనేది కేవలం గ్రో గారు అంటే పుట్టరు, వాళ్ళని మనమే ఎరువులేసి పెంచుతాం. ట్రైలర్ ఇన్నోవేషనే అగర్ నువ్వు తీసుకొని చూస్తే ట్రైలర్ అనేది ఒక పజిల్ లాగా ఉండే. అక్కడక్కడ ఫ్రేమ్లను అన్నింటినీ పాజ్ చేసి మనకు దగ్గర పెట్టినరు, హిడెన్ క్లూస్ పెట్టినరు, అక్కడక్కడ సౌండ్ పెట్టినరు. కాకపోతే వన్ వాచ్ అనేది అందరు కన్ఫ్యూజన్ అవుతారేమో అని చెప్పి భయపడుతుంటే అందరూ సెకండ్ వాచ్ కూడా పోయి అడిక్ట్ అయిపోయినరు. ఇది మూవీ దురంధర్. ఈడికి ఆగిపోలే వెపన్, దాని సౌండే వెపన్. ఆరే 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 అని చెప్పి ఇట్లా లేవగానే రపక్మని లేస్తాయి ఇట్లా గూస్ బంప్స్. ఒక బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆడియన్స్ రియాక్షన్స్ మొత్తము 4 గంటల పాటు సినిమా అయిపోయిందా అనే ఒక ఆలోచన క్రియేట్ చేసింది దురంధర్. ప్రతి సపోర్ట్ సీన్ ఫ్రేమ్ని డ్రైవ్ చేసింది, డైలాగ్ని డ్రైవ్ చేసింది, లిరిక్స్ పాటలకు చూస్తే మనసులలో ఎంత ఇంపాక్ట్ అయిందని చూడుండ్రి. 4 గంటల పాటు జస్టిఫికేషన్ చేసింది దురంధర్. లెంత్ ఎవరిని కూడా భారతీయులను భయపెట్టలే. లెంత్ ఆఫ్ ది సినిమా ఏది భయపెట్టలే. భారత్లో నడుస్తూనే ఉన్నది, 4 గంటలే కదా సినిమా, చూద్దాం పా అని చెప్పి మాట్లాడుకున్నారు. కొన్ని సినిమాలు టికెట్లు వెంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొడతారు. ఈ సినిమా 14 అవార్డులు, ఇలా చేతక్ స్క్రీనింగ్ అవార్డ్స్లో 14 అవార్డులు గెలుచుకున్నది అని అంటే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లలో కూడా దురంధరయ్య కూర్చున్నది అని అంటే బాలీవుడ్ సిలిండర్ని పేల్చిందా లేదా ఇది సినిమా? టికెట్లు పెంచకుండా, రేట్లు పెంచకుండా అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఇది పోయింది. ఇక్కడ ఎక్స్పెన్సివ్ టికెట్ ఉండేనా? లేకుండే. కాకపోతే స్ట్రాంగ్ డిమాండ్ ఉండే. స్ట్రాంగ్ డిమాండ్ ఎందుకుండే? నీకు నాకు ఈ సినిమా మీద నమ్మకం ఉండే. ఇవాళ నువ్వు అగర్ ఆలోచిస్తే హిపోక్రసీ ఆఫ్ ది బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా చూడండి. ఎవడెవడైతే క్రిటిక్స్ మాట్లాడిండో, నిన్న
చూడలేక చచ్చిపోయినాం అనుకో. ఒక ట్రైలర్ ఆలియా భట్ది, ఆమె ఏదో యాంకరింగ్ చేస్తుంటే నెత్తివిక్కో బుద్ధి అయింది, తలకాయ పెట్టుకోవాలో నాకు అర్థం కాలే ఆలియా భట్ది. కానీ ఆమె 2019 మేబీ అయితే అని అంటే అందరు ముఖాలు పాసిపోయిన ముఖాలు ఉండే గట్ల. ఇవాళ కూడా దురంధర్ డామినేట్ చేస్తుంది, ఆడ కూడా యూరిలో డామినేట్ చేసింది, మేము కూడా చేసినా, నేను కూడా చేసిన. ఇక ఆమె నెపోకిట్లది ఎట్లుంటుంది నాకు అర్థం కాదు. ఎవడెవడో చాలామంది మాట్లాడారు దురంధర్ ఫెయిల్ అవుతుంది అని చెప్పి. ఆడు కూర్చున్న గారదుల సంఘానికి అధ్యక్షుడు ఒకడు కూర్చొని ఉంటాడు జర్మనీలో, వాడు కూడా మాట్లాడలేదు. ఇది ఒక రెక్లెస్ అని చెప్పారు, కాంట్రవర్షియల్ అవుతుంది అని చెప్పారు. బట్ కాంట్రవర్షియల్ జీనియస్ దురంధర్, ఇది అర్థం చేసుకోవాలి. ఫెయిల్యూర్ అయితే ఇన్సల్ట్ అని అనుకున్నారు, మళ్ళా సక్సెస్ వచ్చినప్పుడు రెస్పెక్ట్ రీబ్రాండ్ అవుతుందని చెప్పి, బ్రాండ్ అవుతుందని చెప్పి ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడతలేరు రవి? నేను అడుగుతున్నా. నాకు తెలుసు కాన్ మార్కెట్కి బాగా కాలిపిచ్చింది ఇది. బర్నాల్ రేట్లు పెరుగుడు కాదు, దొరుకుతలేదు బర్నాల్. ఫస్ట్ యాక్సెప్ట్ చేయలే, తర్వాత ఈ ట్రెండ్లా మునిగిపోవాల్సి వచ్చింది నా కొడుకులు ఒక్కొక్కడు, కాన్ మార్కెట్ వాళ్ళంతా. ఈ నరేటివ్ ఒక్కసారి కాదు, రోజు తీసుకున్నా తక్కువనేనంట ఈ సినిమాకు. ఎంతోమందికి డిస్కంఫర్ట్ క్రియేట్ చేస్తుంది కదా గిరీష్ అని అంటే, నాకు కంఫర్ట్ చేస్తుంది. నాకు ఖచ్చితంగా ముజే సుకూన్ మిల్తా. అది అంటారు చూడేదో సినిమా, ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుండే చిన్నగా ఉన్నప్పుడు, నేబర్స్ ఎన్వీ ఈజ్ ఓనర్స్ ప్రైడ్ అని చెప్పి వస్తుంది. తేరా జల్నే కా జో మసాలా హేనా తో మేరే లియే తో ఖుష్బూ హే. అరే ఒకటి అర్థం చేసుకోరు, నిజం ఎప్పుడు నొప్పి కానియదురా, దాన్ని ఎక్స్పోజ్ చేస్తాం చూడు, మీ ఛాతీల మంట ఎట్లయితుందో నాకు తెలుసు. ఇక్కడ వచ్చి చూస్తే ఆడియన్స్ రిసెప్షన్ కాడికి వస్తే, పబ్లిక్ కమెంటరీ షిఫ్ట్స్ తీసుకొని చూస్తే, ఇన్ఫ్లుయెన్సర్ రియాక్షన్స్ తీసుకొని చూస్తే, చాలామంది చెప్పారు ఇది ముస్లింలకు అన్యాక్సెప్టెడ్గా ఉంటుంది ఎక్సెట్రా అని చెప్పి. సినిమా అనేది యాక్సెప్టబుల్ అన్యాక్సెప్టబుల్ ఉండదు, సినిమాని సినిమాలాగా చూడాలని నేనంటే. ఇప్పుడు అది కాదు గిరీష్, నిజ జీవితంలో ప్రేరేపితమైన సంఘటనలు కదా నువ్వు అన్నావు కదా అని అంటే అది నాకు. కానీ లా ప్రకారం అయితే సినిమాని సినిమాలాగానే చూడాలి కదా. సో ఎక్కడికేం తీసుకున్నా మీ ఆటల మీరే వేటగాళ్ళు అయిపోతున్నారా లేకపోతే వేటాడబడుతున్నారా అనేది ఒకసారి నువ్వు ఆలోచించు. ఒక కల్చరల్ పైవర్ట్ అయిపోయింది. నువ్వు ఒక స్టోరీని ఆపగలుగుతావా ఫ్రెండ్స్? ఇలా యావత్ భారతావనిని దురంధర్ సినిమాని అబ్జర్వ్ చేసింది. అపోజిషన్ అనేది నిజంగా చెప్పాలంటే కొట్టుకపోయింది, ఎక్కడ కొట్టుకపోయిందో కూడా తెలియదు. దీన్ని ఇంటర్ప్రెట్ కూడా చేయలేకపోయారు వాళ్ళు. నువ్వు డైరెక్షన్ తీసుకో, ఎడిటింగ్ తీసుకో, సౌండ్ తీసుకో, విఎఫ్ఎక్స్ తీసుకో, ఏ క్యారెక్టర్ తీసుకున్నా, ఏ సినిమాటిక్ స్క్రీన్ తీసుకున్నా, అందులో ఏది ఉన్నది ఆ సినిమా అనంటే దురంధర్. మళ్ళీ ఇది నాయిస్ అంటారా లేక ప్రెసిషన్ అంటారా, అవాజ్ అంటారా లేకపోతే ఇది అవలగాల పంచాయతీ అని అంటారా? మీరు మీ కమెంట్ రూపంలో చెప్పుర్రు. స్టార్ సిస్టమ్ వర్సెస్ సిస్టమ్ ఫిలిం అని అంటాం కదా. స్టార్ని పెట్టి సినిమాలు మస్తు మంది తీస్తారు, బట్ ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి సినిమా తీసుడనంటే అది కూడా ఒక్క స్టార్ కాదు. ఈ సినిమాలో ఒక్క స్టార్ కాదు. నువ్వు హంజాని తీసుకో, ఒక స్టారే. హంజా భార్య ఎలీనాని తీసుకో, ఒక స్టారే. నువ్వు హర్షద్ పప్పుని తీసుకో, ఒక స్టారే. ఉజైర్ బలోచ్ని తీసుకో, నువ్వు ఒక స్టారే. నువ్వు దాని తర్వాత మన జిన్ అని చెప్తాం చూడు, చౌదరి అస్లం, ఆయనని తీసుకో, ఆయన ఒక స్టారే. అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ జమీల్ భాయ్ని అయితే చుమ్మేశ్వరి, దీని అమ్మ జీవితం మామూలు ఉండదు. ఆ డైలాగ్ ఉంటుంది చూడు, అరే एक बार थल करके मारने से क्या मज़ा आएगा, दुश्मन को सिसक के मारने में जो मज़ा आता है ना, आप क्या जानते हो, चल मेरे बच्चे मेरे शेरे चल అని అంటాడు చూడు జమీల్ భాయ్. తో మే సారే ఓ షేరోं को एक बार याद दिलाना चाहता हूँ. షేర్వాణి ఉతరగయ్యా ఆగలే, ఇంకున్నది మసాలా జర పెద్దగా పోయినా సరే మనుషులకి మొత్తం నా చెల్తే రేగా, బికాజ్ జల్నే వాళ్ళే జల్తే రేంగే और मुझे बास मार रहा है जलने का. ప్రాజెక్ట్స్ అన్నీ హోల్డ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. బాలీవుడ్లో కంపారిజన్ చేస్తుర్రు, దురంధర్ తర్వాత ఎట్లుంటుంది, దురంధర్ కంటే ముందు ఎట్లుండేనని. దాని తర్వాత మొన్నటిదాకా జోధా అక్బర్లు మాట్లాడేటోళ్ళు ఇలా రామాయణం సినిమాలు తీస్తున్నారు. కాకపోతే చూడలేక చచ్చిపోయినాం రా నాయన. రణబీర్ కపూర్ మజానే ఆయా భాయ్, మజానే ఆయా. वो आपके आंखों में ना वो करुणा नहीं है जो मेरे प्रभु శ్రీరామ్ में रहता है ना. నా ప్రభు శ్రీరాముడి యొక్క కరుణ ఉంటుంది చూడు కళ్ళల్లో, నీ కళ్ళల్లో కాకులు కూడా నాకు అది కనబడలే. నాకు కనబడలేరా భాయ్, నాకు కనబడలే. बहरहाल आपके एक्टिंग स्किल्स के ऊपर मैं कुछ टिप्पणी नहीं कर रहा हूँ, బట్ ఓ ప్రభు శ్రీరామ్ కా జో కరుణ హే, దాని బదులు మీ విఎఫ్ఎక్స్ పెట్టి 5,000 కోట్లంట బంకచక్క మాషపత్ర అని అంటారు దాన్ని. కరెక్ట్గా చెప్తే దాని బదులు మా రామాయణం సీరియల్ మీకట మంచిగా చేసింది. ఆ రాముడిని చూస్తే మాకు కరుణ కనిపిస్తుండే. కోవిడ్ టైంలలో కూడా మేము చూసుకున్నాం నిజంగా. అరే నిజం ట్రెండ్ అవుతుంది రా నాయన, మీరు చేసే విఎఫ్ఎక్స్లు కావు. ఈ సినిమాలో పాకిస్తాన్ ప్యారలల్ నరేటివ్ కూడా కనిపిస్తుంది, జియో పొలిటికల్ కమెంటరీ కూడా కనిపిస్తుంది. దురంధర్ అనేది వరల్డ్ పవర్లా భారత్ యొక్క ప్రతిభ అండ్ పరాక్రమాన్ని, బలాన్ని ఇంకా బలగాన్ని అద్దం చేపి చూపిస్తుంది ప్రపంచానికి మొత్తం. క్రైమ్ కానీ, రాజకీయం కానీ, డీప్ స్టేట్ ఫోర్సెస్ కానీ, దురంధర్ కానీ, అండ్ అవర్ ఫేవరెట్ జమీల్ భాయ్ కానీ. స్టోరీ ఇక్కడికి ఎండ్ అయిందనంటే కాలే, ఇది లొకేషన్లు షిఫ్ట్ చేస్తుంది చూడుర్రు మీరు. ఇంకా వీడికి అసలే ఆగదు ఇది.
రియల్ విక్టిమ్స్ ఎవరు అని చెప్పి మనం ఇలా మాట్లాడితే రియల్ విక్టిమ్స్ ఎవరు అని చెప్పి మాట్లాడితే ఇక్కడ గ్యాంగ్స్టర్లు కాదు రియల్ విక్టిమ్స్. యాక్చువల్ చెప్పాలంటే ఆర్డినరీ పీపుల్. పాకిస్తాన్లో ఎవడైతే సఫర్ అవుతుండో వాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ కాంట్రాస్ట్ ఇది ఏదో కొన్ని ప్రభుత్వాలకు మద్దతు తెలుపుతుంది అది తెలుపుతుంది అని చెప్పి మాట్లాడితే ఫ్రెండ్స్, డిజ్నీ హాట్స్టార్ అనుకుంటా, డిజ్నీ హాట్స్టార్లను ఎక్కడనో ఈ సినిమా ఒకటి ఉన్నది మ్యాచ్ ఫిక్సింగ్ అని ఒక సినిమా వస్తుంది. సినిమానో సిరీసో ఇది ఒకసారి చూడుండ్రి. కాంగ్రెస్ ఈయన చరిత్ర నేను చెప్తా చూడు. వెనకటికి ఇదే స్టోరీ ఎలక్షన్స్ అప్పుడు నేను మాట్లాడినా. నాందేడ్లో జరిగిన ఘటనకు ఒక గట్టి దురంధరుణ్ణి మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని కొన్ని సర్కార్లు ఏ రకంగా బదనాం చేసినాయి అనేది ఇది కూడా చూడరు. మ్యాచ్ ఫిక్సింగ్ అని నేను టైం తీసుకొని చూస్తా, ఇట్లాంటివి ఖచ్చితంగా చూస్తా. గిలిగిలియే డ్యాన్సులు కావు మనం ఆడేటివి. సీరియస్గా చెప్తున్నా. పబ్లిక్ దీన్ని ఎందుకు మెచ్చుకున్నది అని అంటే ఇది ఒక ఆడియన్స్ యొక్క ఎమోషనల్ రెస్పాన్స్ బ్రదర్. ప్రజలు దీన్ని కేవలం సినిమాని చూడలే, దీన్ని ఓనప్ చేసుకున్నారు. ఈ కంప్లీట్ స్కేల్ని ఈ స్కోప్ని ఓనప్ చేసుకున్నారు వాళ్ళు. ఇది నిజమే చెప్పలే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ నిజాన్ని నిర్ధారించింది, కన్ఫర్మ్ కూడా చేసింది. ఆడ సినిమా పోయింది, ఈడ సినిమా పోయింది, ఆడ పోయింది అని అంటే సినిమా హిందీ సినిమా తెలుగులకు ట్రాన్స్లేట్ కాకపోతుంటే కొంచెం ఆ ట్రాన్స్లేషన్లో ప్రాబ్లం వస్తే థియేటర్లలో ఓపికగా కూర్చున్నారు కానీ ఒక్కడన్నా కంప్లైంట్ ఇచ్చిండా అంటే ఈ సినిమా పాన్ ఇండియా ఎవల్యూషన్ చేసింది 14 అవార్డులు ఏందిరా. 14 అవార్డులు ఏంది, మొత్తం క్లీన్ స్వీప్ చేయాలి. ఇది నేషన్ వైడ్ ఒక ట్రాక్షన్ తీసుకొని వచ్చింది, పాన్ ఇండియా సక్సెస్ తీసుకొని వచ్చింది. దీని స్కేలు స్కోపు మెజర్ చేసే తత్వం కూడా లేదు ఎవరికి. ఎందుకు చెప్పాలన్నా ఇది ఎమోషన్, భారత్ యొక్క ఎమోషన్, పాన్ ఇండియా ఎమోషన్. ఇది కేవలం ఒక ట్రాన్స్లేషన్ కాదు ఇది. అండ్ మోర్ ఓవర్ ఇట్ వాజ్ ఎ సస్టైన్డ్ కల్చరల్ డిస్కషన్ ఇన్ ది ఎంటైర్ భారత్. దీని కన్వర్జేషన్ ప్యాటర్న్స్ తీసుకోండి, ఇండస్ట్రీ యొక్క కాన్ఫిడెన్స్ తీసుకోండి, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ తీసుకోండి. ఇది కంప్లీట్గా ఈ సినిమా ధురంధర్ రీషేప్ చేసిందా లేదా ఫ్రెండ్స్? ఇవాళ ఈ సినిమా ఒకడు ఎవడో కాంట్రవర్సీ అని అన్నారు కొందరు. ఆ కాంట్రవర్సీ ఇలా సక్సెస్ చేసింది. ఒకడు బాయ్కాట్ అని అన్నాడు, అది ఇలా బాలీవుడ్ స్టార్ అయి కూర్చొని ఉన్నది, సక్సెస్ అయి కూర్చొని ఉన్నది, 14 అవార్డులు కైవసం చేసుకొని కూర్చున్నది. ధురంధర్ ఎవడు అప్రూవల్ అడగలేరా? అటెన్షన్ గ్రాప్ చేసింది, స్క్రీన్లను డామినేట్ చేసింది, చరిత్ర తిరగరాసింది. ఇవాళ బాలీవుడ్ని ధర్వుడ్ అయిపోయింది కదా కంప్లీట్గా. అండ్ హౌస్ ద జోష్ ఫ్రెండ్స్ అని చెప్పి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఫైనల్ పంచ్ అగర్ మనం తీసుకోని చెప్పాలనంటే ధురంధర్ అనేది టూ ఇంటెన్స్ అని చెప్పి మాట్లాడినారు. బట్ భారతీయులు మేమేమన్నాం తెలుసా? వీ విల్ టు ప్రొటెక్ట్ దిస్ మూవీ అని చెప్పి మనం మాట్లాడినాం. ఎందుకు చెప్పాలా? ఆప్కే గలతియోं का एहसास दिलाता है कौन? ధురంధర్. వెన్ జబ్ ఎహసాస్ కి బాత్ ఆతా హై, రియలైజేషన్ అని అంటాం కదా. ధురంధర్ అనేది మీ అందరికీ రియలైజ్ చేసింది. ఏం చేసింది అని అంటే సినిమా మీద ఎవ్వడు అసలు టిప్పని అసలు ఇప్పటిదాకా సినిమాల గురించి మాట్లాడిండా విరాట్ కోహ్లీ? ఒక్కసారన్నా మాట్లాడిండా? పాపం మాట్లాడలే. అట్లాంటిది విరాట్ కోహ్లీ ఈ సినిమాకి సప్పట్లు కొట్టి ఫస్ట్ టైం చూసిన విరాట్ కోహ్లీ ఒక సినిమా గురించి మాట్లాడడం. దరిద్రం దండయాత్ర చేసిందని అని అంటారు. ఇప్పుడు ఎవరికి ఎంత మండుతుందో నాకు తెలియదు, బర్ణాలు ఎంత రాసుకున్నా తగ్గదు. ఎందుకు చెప్పాలా? ఇప్పుడు నేను పెట్టే స్లైడ్ అయితే జలాకే జల్తీ ఎక్కే. ఏంది తెలుసా? నవాజ్ షరీఫ్ ఉన్నాడు కదా పాకిస్తానుడు, నేను కూడా చూసిన ధురంధర్ సినిమా అని చెప్పిటట. మళ్ళీ పాకిస్తాన్లో ఇది వచ్చిందా లేదా నాకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవుతుంది బ్రదర్. నాకు కన్ఫర్మ్ న్యూస్ అయితే తెలియదు, ఎందుకంటే నాకైతే ఫోటో పంపలేదు నవాజ్ షరీఫ్. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నది. ఖచ్చితంగా ట్రెండ్ అయినప్పుడు కొడుకోకొడికి मेरे खुशी के लिए भी सही भाई, अगर ये भी झूठा भी निकला तो मैं ये मानता हूँ सच्चे करके, क्योंकि थोड़ा तो तसल्ली मिल रहा है मुझे. నవాజ్ షరీఫ్ కూడా చూసిండట. దుష్మన్లు కూడా ఈ సినిమాను చూసి ప్రేజ్ చేస్తున్నారు అని అంటే అందుకంటే ఆయన మంచిగా చూపించారు కదా సినిమాలో. ఆడు మెచ్చుకుంటాడు. ఆడు అవలగాడి చేసిరాడు నిజంగా చెప్తే నవాజ్ షరీఫ్ని. ఆడు పనికిరాని చెత్తాలు చూపించాడు, ఆడు మెచ్చుకుంటున్నాడు అంటాడు. పాకిస్తాన్ వాళ్ళకు పైజామా నాడాలు కట్టుకోనికనే చక్కగా రాదు. కరెక్ట్గా చెప్పాలంటే నీళ్ళు లేక పీతి పంచాయతీలలో మునిగిపోయారు వాళ్ళు. వాళ్ళతో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం ఫ్రెండ్. సో ధురంధర్ అనేది మూవీ నిజం కంటే ఎక్కువ నిజాన్ని ఎక్స్పోజ్ చేసిన మూవీ. భారత్ మాతాకి జై. 14 అవార్డులు యాద పెట్టుకున్నారు.